శ్రీమన్నారాయణ దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కల్పం చివరిలో బ్రహ్మదేవునికి బాగా నిద్ర వస్తుంది. కల్పం అంటే మనకి రాత్రిం పగలులాగా బ్రహ్మదేవునికి కల్పం అన్నమాట. బాగా నిద్ర వస్తున్న బ్రహ్మదేవుడు గట్టిగా ఆవలిస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుని నోట్లోంచి దైవ గ్రంథాలు వేదాలు బయటకు వస్తాయి. అదే అదునుగా భావించిన హయగ్రీవుడు అనే రాక్షసుడు వాటిని అపహరించి సముద్రంలో దాక్కుని ఉంటాడు. శ్రీమన్నారాయణుడు ఎలాగైనాను వేదాలను రక్షించాలి అని అనుకుంటాడు. సత్యవ్రతుడు అనే రాజు ఉపవాసం ఉండి జ్ఞానం ముగిసిన తరువాత సంధ్యావందనం చేస్తున్న సమయంలో ఆయన చేతిలోకి బంగారు వర్ణంలోని ఒక చిన్న చేప వస్తుంది. దానిని ఆ రాజు తన కమండలంలో వేస్తాడు. చేప కమండలం అంత పెద్దగా మారిపోతుంది. తరువాత ఆ రాజు ఆ చేపను ఒక కుండలో వేస్తాడు. చేప కుండంత పెద్దగా మారిపోతుంది. ఆ రాజు ఆ చేపను బావిలో, సరస్సులో, నదిలో ఎందులో వేసినానో చేప పెరుగుతూనే ఉంటుంది. చివరిగా ఆ రాజు ఆ చేపను సముద్రంలో వదిలేస్తాడు. అప్పుడు ఆ చేప అమాంతం పెరిగిపోతుంది. దానిని చూసిన ఆ రాజు అది చేప కాదు అని, చేప రూపంలో ఉన్న నారాయణుడు అని గ్రహించి నారాయణుని పరిపరి విధాల ప్రార్థిస్తాడు. అప్పుడు ఆ పెద్ద చేప, ఓ రాజా, రానున్న కాలంలో ప్రళయం రానుంది. నీవు 7 రోజుల తరువాత సప్త ఋషులు సకల జీవకోటి జంటలతో సహా సముద్రం ఒడ్డుకి రమ్మని చెప్పి ఆ చేప సముద్రంలోకి వెళ్ళిపోతుంది. సముద్రంలో ఉన్న హయగ్రీవునితో యుద్ధం చేసి వేదాలను రక్షిస్తుంది. 7 రోజుల తరువాత ఆ చేప ఒక పెద్ద నౌకని తీసుకుని సముద్రం ఒడ్డుకు వెళ్తుంది. అప్పటికే ఆ రాజు సముద్రం ఒడ్డున సప్త ఋషులు సకల జీవకోటి జంటలతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ రాజు వారందరినీ ఆ నౌకలోకి ఎక్కిస్తాడు. అప్పుడు ఆ చేప ఆ నౌకను సముద్రం అడుగు భాగంలోకి తీసుకువెళ్ళి సురక్షితంగా ఉంచుతుంది. ప్రళయం ముగిసిన తరువాత ఆ పెద్ద చేప ఆ నౌకను యథావిధిగా సముద్రం ఒడ్డుకు తీసుకువస్తుంది. అప్పుడు ఆ చేప చూడటానికి పైభాగంలో నారాయణుడుగాను, నడుము కింది భాగంలో చేప రూపంలో 4 చేతులలో శంఖం, చక్రం, గద, పద్మములతో నారాయణుడు సృష్టిని పునఃప్రారంభిస్తాడు. దీనినే మనం మత్స్యావతారం అని చెప్తాము. మత్స్యావతారం జ్ఞాన రక్షణ కోసం, సృష్టి పునఃప్రారంభం కోసం ఏర్పడింది అని పురాణాలు చెప్తున్నాయి. జై శ్రీమన్నారాయణ.